ఈ రోబోట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రోబోట్ ఈ పాపని చంపాలని, కావాలనే పాప హెయిర్ ని స్ట్రైట్నర్ తో కాల్చాలని చూస్తుంది. తన హెయిర్ కాలుతున్న వాసన రావడంతో ఈ పాప వెంటనే లేసి ఆ రోబోని అరుస్తుంది. కానీ ఆ రోబో తన తప్పు ఒప్పుకోకుండా తిరిగి ఆ పాపనే బెదిరిస్తూ ఉంటుంది. దాంతో పాప భయపడిపోయి తన తల్లి దగ్గరికి వెళ్లి రోబోట్ నా వెంట్రుకలన్నీ కాల్చేస్తుంది అని చెప్తుంది. ఈ మాటలు అమ్మ నమ్మదు. ఈ రోబో అలా ఎప్పటికీ చెయ్యదు అని అంటుంది. దాంతో పాప కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పాప తప్పించుకోవడంతో ఈ రోబో ఈసారి అమ్మ దగ్గరికి వస్తుంది. మెల్లిగా కత్తెరతో ఆమెని పొడవాలని చూస్తుంది. కానీ అప్పటికే ఆ మహిళ కత్తెరని పట్టేసుకుంటుంది. కానీ ఆ మహిళ ఈ రోబో చేసిన దాన్ని పెద్దగా పట్టించుకోదు. రోబో ఏదో బై మిస్టేక్ లో అలా చేసి ఉంటుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత ఈ మహిళ రోబోతో వంట చేయమని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోబో ఒక గుడౌన్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి విషం తీసుకుని వచ్చి వంటల్లో వేసి చేస్తుంది. అది తెలియని మహిళ రోబోతో అన్నం వడ్డించమని చెప్తుంది. రోబో అందరికీ ఫుడ్ వడ్డించిన తర్వాత అందరూ ఆ ఫుడ్ ని తిని ఎంతో టేస్టీగా ఉంది అని చెప్పి రోబోట్ ని పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఈ మహిళకి రోబోట్ అమ్మిన తన దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఈ రోబోట్ లో ఏదో ప్రాబ్లం ఉంది, దయచేసి దాన్ని యూజ్ చేయకండి అని రాసుంటుంది. దాంతో ఈ మహిళకి ఆ రోబోట్ మీద అనుమానం వస్తుంది. కానీ ఈమె ఏమైనా చేసేలోపే ఫుడ్ లో ఉన్న విషమంతా వీళ్ళ శరీరంలో వ్యాపించి వాళ్ళంతా చనిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.